యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు మన ప్రభువైన యేసయ్య నామం సన్నుతింపబడునుగాక. ఈ జ్ఞాన సువాసన అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ ప్రభు కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. మరి ఈ కోవిడ్-19 కరోనా మరి ఎప్పుడు పోతుంది అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన బాధ్యత ప్రార్థన చేయుట. ఈ వైరస్ని మన భారతదేశంలో, ప్రపంచంలో నుంచి తీసివేయడం ఆయన చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటిద్దాం, 10 నిమిషాలకు ఒకసారి చేతులను శానిటైజ్ చేసుకుందాం. అప్పుడు దేవుడి మీద ఆధారపడితే దేవుడు కూడా మనల్ని కాపాడుతాడు. ఏదేమైనా మనల్ని మనం దేవునికి అప్పజెప్పుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు వెందేవా, చదువుకున్న వాక్య భాగంను దీవించండి, ఆశీర్వదించండి నాయన, విరిచి వడ్డించండి. ప్రతి ఒక్కరు ఇదిగో నాయన ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి, ప్రేక్షకులందరినీ దీవించండి. ఇగో విన్న వాక్య ప్రకారంగా బ్రతికి యేసయ్యా మీరు సిద్ధపరిచిన మేళ్ళన్నీ పొందుకోవడానికి కృప చూపించమని, మాకు కాదు యెహోవా ఘనత మహిమ ప్రభువాళ్ళు మీకే ఆరోపిస్తూ, నీ దాసుడు ఒట్టివాడు అయోగ్యుడు, మీరే పరలోకపు బలిపీఠపు తైలపు కొమ్ములో నుంచి తైలాన్ని ప్రోక్షించి అభిషేకించి, ఆ అభిషేకపు వర్తమానాన్ని మాకు మీరే అనుగ్రహించి నీ నామాన్ని హెచ్చించి గణపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగం ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయములో చాలా విశేషమైన విషయాలు తెలియజేశాడు. ఈ యాకోబు పత్రికకు మనం ఒక పేరు పెట్టుకోవచ్చు, ఏంటంటే క్రియారూపకమైన క్రైస్తవ జీవితం అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే భక్తి వ్యర్థం కాకూడదు, విశ్వాసం వ్యర్థం కాకూడదు అనే మాటలు యాకోబు పత్రికలో రాయబడి ఉన్నాయి. ఈ 5వ అధ్యాయము 12వ వచనములో, అప్పట్లో మరి యాకోబు కాలములో ఆకాశం తోడని భూమి తోడని కొంతమంది ఒట్టు పెట్టుకున్నారేమో, మీరు అలా తీర్పు పాలు కాకుండా ఇంట్లో అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు యాకోబు హెచ్చరిస్తూ, అప్పటిలో ఒక ముఖ్యమైన సంగతి, ఇది ఒక ముఖ్యమైన సంగతిగా ఈ మాటను తెలియజేశాడు. సహోదరులారా అంటే దేవుని బిడ్డలే. ఎన్నో విషయాలు ఈ అధ్యాయంలో తెలియజేశాడు. ఏలియాని గూర్చి మాట్లాడాడు, ఇగో వ్యవసాయకుని గూర్చి మాట్లాడాడు, ప్రవక్తలను గూర్చి బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికకు మాదిరి పెట్టుకోండి అని చెప్పాడు. చెప్తూ ముఖ్యమైన సంగతి అనేది, అప్పట్లో అది ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడని భూమి తోడు పెట్టుకోదు, అవునంటే అవును, కాదంటే కాదు, తీర్పు పొందకండి అనేది.
కానీ ఇప్పటి కాలానికి కూడా కొన్ని ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమైన సంగతులను మనం తెలుసుకోలేకపోయాం అనుకోండి, దేవునికి ప్రీతికరంగా బ్రతకలేము, ప్రీతికరమైన సేవ చేయలేము. ప్రీతికరంగా బ్రతకాలన్నా, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలన్నా ముఖ్యమైన సంగతులను మనం తెలుసుకోవాలి. రక్షణ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంగతులు బైబిల్లో రాయబడ్డాయి. చాలా ఉన్నాయండి, అన్నిటికంటే ముఖ్యమైన సంగతులు చాలా ఉన్నాయి. ఎందుకో దేవుని కృపను బట్టి 3 ముఖ్యమైన సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అంటే 3 అంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం మనకు సరిపోదు. అంటే రక్షణ జీవితంలో ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి సంగతి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాలా ముఖ్యం, మనం గమనించాలి. 2వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఈ మాటను చాలా స్పష్టంగా చెప్పాడు. 2వ అధ్యాయములో 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. ఆ కిందకి 6, 7, 8లో ముఖ్యముగా 8వ వచనములో మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. ఎవడునూ అతిశయపడ్డానికి వీలు లేదని చెప్పేశాడు. ఇది మీ వల్ల కలిగినది కాదు, మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడ్డానికి వీలు లేదు. ఎప్పుడైనా ఈ మాటలు గమనించారా? మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. మనం రక్షణ జీవితంలో చాలా ముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, దేవుడే ఆ విశ్వాసం మనకిచ్చాడు. దేవుడే ఆ కృప ఇవ్వకపోతే మనం రక్షణ పొందలేము. ఇది క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అనేసాడు. దేవుని వరమేంటి. చాలామంది అంటుంటారు, నేను యేసు ప్రభువుని నమ్మాను. ఏం నమ్మేమో మనం? ఆ నమ్మిక నీలో కలిగించింది దేవుడు, ఆ కృపనిచ్చింది దేవుడు. మానవులు ఎవ్వరూ కూడా దేవుని ముందు అతిశయపడడానికి వీల్లేదు. అతిశయ కారణం ఎక్కడుండో అక్కడ కొట్టివేస్తాడు దేవుడు. రక్షణ జీవితములో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఆ విశ్వాసము నీకు నాకైన అనుగ్రహించాడు. ఆ కృపను అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు నమ్మి బాప్తిజం పొందాం. నమ్మి బాప్తిజం పొంది మనం రక్షణ పొందాం. రక్షణ జీవితము ఆయన ఇచ్చిన వరం, ఆయన ఇచ్చిన కృప. ఇది చాలా ముఖ్యమైన సంగతి. అస్సలు ఈ విషయం మనం గ్రహిస్తే అతిశయపడడానికి వీల్లేదు. పడితే అతిశయ కారణాన్ని దేవుడు రోమాపత్రిక 3వ అధ్యాయము చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము చూస్తే 27 అనుకుంటాను. 3వ అధ్యాయం 27లో ఏమనుందో చూడ. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉండును, అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయాన్ని బట్టి కొట్టివేయబడును, క్రియాన్యాయం బట్టియా కాదు, విశ్వాస న్యాయం బట్టి అని మాట్లాడాడు. రక్షణ జీవితములు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చాడు ఈ రక్షణ అని మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఇది. ముఖ్యమైన సంగతి. బైబిల్లో దివ్యమైన సంగతులు, సియోను నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది చాలా ముఖ్యమైన సంగతి. రక్షణ అనేది, నేను రక్షణ పొందాను అంటే అది దేవుని కృప. ఆ విశ్వాసం దేవుడే ఇచ్చాడు.
ఇది మీ వల్ల కలిగినది కాదంటే దేవుని వల్ల కలిగినది. రెండో విషయం, రక్షణ విశ్వాసం ద్వారా కృప ద్వారా పొందిన మనం ఈ రక్షణ జీవితాన్ని మనం ఎలా జీవించాలి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో పౌలు చెప్పాడు ఫిలిప్పి సంఘానికి. 2వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, 2వ అధ్యాయం 12వ వచనములో కాగా నా ప్రియులారా, అక్కడ చెప్పాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. రక్షణ జీవితములో మనకు భయము వణుకు ఉండాలి. అంతేకాదు, ఆయన నిన్ను రక్షణ అనే అనుభవంలోకి నడిపించినప్పుడు నీకు విధేయత కూడా ఉండాలి. రక్షణ కొనసాగిస్తున్న వారికి విధేయత అనేది చాలా అవసరము. దేవుడంటే భయము వణుకు అనేది అవసరము. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనములో రక్షణ ఎవరికి ఇచ్చాడంట చూడండి. రక్షింపబడిన వారు, అసలు రక్షణ ఒక పరిపూర్ణమైన రక్షణ పొందిన వారు ఎవరంటే చూడండి, సంపూర్ణంగా ఆయన ఎవరిని రక్షిస్తాడో అక్కడ చెప్పాడు చూడండి 9:10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు, దేవుని చేత పిలువబడి, ఇక్కడ రాశాడు కీలకమైన, తనకు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఈ నిత్య రక్షణ ఎవరికి ఇచ్చాడంటే విధేయులైన వారికి. విధేయులైన వారికి అండి. ప్రారంభములో మనం యేసునందు విశ్వాసం ఉంచి ఆయన జీవాన్ని పొందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో మనం చూడగలిగితే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. 3వ అధ్యాయం 36వ వచనములో మనం చూడగలిగితే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. మనము జీవానికి యోగ్యులమయ్యే ఎలాగయ్యామంటే కుమారుని యందు విశ్వాసం ఉంచుట, విధేయత చూపించుట. విశ్వాసం ఉంచి మనం బాప్తిసం పొందినప్పుడు విధేయత చూపించాము నీటి బాప్తిసం తీసుకోవడానికి. అంటే రక్షణ పొందకముందు, మనం రక్షణ పొందకముందు ముఖ్యమైన సంగతి చెప్పుకున్నాం. ఫస్ట్ది, ఈ రక్షణ అనేది ఆయన కృప ద్వారా, ఆయన విశ్వాసం మనలో కలుగజేయటం ద్వారా, కృప ద్వారా రక్షణ పొందాం. ఇది మనం అతిశయపడడానికి వీల్లేదు. రెండో విషయం, రక్షణ పొందడానికి కారణము సువార్త చెప్పినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు మనము సువార్తను విని న్యాయంగా ఆలోచించి, యేసు నా పాపాల కొరకు శిలువలో బలియడని నమ్మి విశ్వసించి విధేయత చూపించి బాప్తిజం తీసుకున్నాము. బాప్తిజం ఎందుకు ఏంటి కొంతమంది అడుగుతారు. విధేయత చూపించడు, బాప్తిజం తీసుకోమంటే తీసుకోరు. ఎందుకంటే క్రియ చూపించాడు. అక్కడ నీటిలో మునగడానికి ఇష్టపడ్డాడు. ఎందుకీ మన జన్మ కర్మ పాపాల నీటిలో సమాధి చేయబడ్డానికి విధేయత అనేది అవసరం. చెప్పిన సువార్తకు విశ్వసించేమో బాప్తిసం పొందడానికి విధేయత చూపించ అక్కడ అందుకే రాశాడు ఏమన్నాడు, ఎందుకంటే విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయనంటే ఎంతమంది అయితే విధేయత చూపించాడో, రక్షణ అంటే బాప్తిసం పొందినప్పుడు తొలిమెట్టు విధేయత. ఆయన పరలోకంలో ఆయన నుంచి దిగి వచ్చి మనలను పరలోకంలో చేర్చే వరకు జీవితకాలం మనం విధేయత చూపించాలి.
బాప్తిస్మం దగ్గర తొలి అడుగు వేసాం, ఇంకా మలి అడుగులు ఎన్నో అడుగులు. జీవిత కాలమంతా విధేయత ఉండాలి. తెల్లవారి వేకువ లేచి ప్రార్థన చేయాలంటే విధేయత ఉండాలి. దేవుని స్తుతించాలంటే విధేయత ఉండాలి. ఏ పని చేసినా దేవుడు అప్పచెప్పిన పని చేసిన అతడి విధేయుడై ఉంటే తప్ప ఆ పని చేయలేడు. జీవితకాలం మట్టుకు అడుగడుగున ఆయన విధేయత చూపిస్తూ ముందు కొనసాగాలి. నేను లేని కాలం ఇదిగో ఎప్పుడు విధేయులై ఉన్న ప్రకారము అనే మాట రాయబడి ఉంది అక్కడ. మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలంటే విధేయత అవసరం. అడుగడుగున విధేయత చూపించాలి. బైబిల్ చదువుతుంటే చాలామంది అవిధేయులు చదవరండి, విధేయులు చదువుతారు. దేవునికి విధేయులు అంటే దేవుని మాట విని లోబడేవారు విధేయులు. ఆ బైబిల్ చదవగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు, స్తుతించగలుగుతారు, సువార్త చెప్పగలుగుతారు. తన దేవుడు ఆశీర్వదిస్తే తనకున్న భాగంలో కొంత 10వ భాగం దేవునికి ఇవ్వగలుగుతారు. విధేయులు మాత్రమే దేవుని గణపరచగలుగుతారు. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అడుగడుగున దేవుడు నీ విధేయతకు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో నీవు విధేయత చూపిస్తూ మాట వింటూ లోబడుతూ ముందుకెళ్తే నీకు దేవుడిచ్చిన రక్షణ గ్యారంటీ. నిత్య రక్షణ అనేది కారకుడాయను. విధేయులకే ఆ యొక్క రక్షణ ఇస్తాడనే మాట హెబ్రీ పత్రిక 5:9 వచనాల్లో 9 వచనాల్లో రాయబడి ఉంది. నిత్య రక్షణకు ఎవరు ఆయన కారకుడాయను? ఎవరు కారకుడాయను? విధేయులకు మాత్రమే. ఈ దినాల్లో చాలామంది బాప్తిజం పొందరండి. యేసుప్రభు దేవుడని నమ్ముతారు కానీ బాప్తిజం పొందడానికి విధేయత చూపించరు. ఒకవేళ బాప్తిజం పొందిన తర్వాత కొనసాగించడానికి విధేయత చూపించరు. సంఘ సహవాసానికి రావడానికి విధేయత చూపించరు. నువ్వు సంఘ సహవాసానికి రావటం లేదంటే విధేయత చూపించట్లేదు, రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అవిధేయులు రక్షణ పోగొట్టుకుంటారు, విధేయులు రక్షణ పొందుకుంటారు. వింటున్నారా? ఇది చాలా ముఖ్యమైన సంగతి. మొదటి సంగతి ఏమో ఈ రక్షణ అనేది విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనం రక్షణ పొంది ఉన్నాం, అతిశయపడకూడదు. రక్షణ పొందిన తర్వాత నీవు భయముతో వణుకుతో కొనసాగించాలంటే ఆ భయము వణుకు నీకు ఉండాలంటే దేవునికి విధేయత చూపించాలి. అడుగడుగున ఈరోజు విధేయత చూపించే, రేపు ఇంకొక కొత్త రోజు విధేయత అడుగడుగున. అప్పుడప్పుడు మన విధేయతకు పరీక్ష పెడతాడు. మనం మాట వింటామా వినమని కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు విధేయత చూపిస్తే నీ రక్షణ కాపాడుకుంటావు. మూడో విషయం, రక్షణ పొందిన నీవు ఈ భూమి మీద యెహోవా నామమున ప్రార్థన చేయాలి. దేవుడు చేసిన ఉపకారం అండి ఈ రక్షణ, పాపక్షమాపణ. ఎన్నో ఉపకారాలు చేశాడు. దీనిని బట్టి 116వ కీర్తనలో దావీదంటాడు, 116వ కీర్తన 116వ కీర్తనలో మొట్టమొదట ఏమన్నాడంటే, 116వ కీర్తనలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుననే మాట చూడండి 12వ చరణంలో ఉంది. 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతునని క్వశ్చన్ వేశాడు. అని 13లో రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదాన్ని. చాలా విచిత్రంగా వింతగా ఉంది ఈ మాట. దేవుడు చేసిన ఉపకారాలు ఏమిటి అంటే 103వ కీర్తనలో మన దోషములను క్షమించాడు, మన కష్టాలను కుదిర్చాడు, మరణ గోతులో సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు, పక్షిరాజు యవనం ఇచ్చాడు. అంటే రక్షణ అనుభవాన్ని గురించి 103వ కీర్తనలో రాయబడి ఉంది.
ఇన్ని ఉపకారాలు చేసినందుకు తిరిగి ఏమి చెల్లింతునంటే, తిరిగి ఏంటంటే ఎవరైనా దేవుడు ఉపకారాలు చేసినప్పుడు ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు కానీ ప్రార్థన చేస్తారా? దానికి థ్యాంక్స్ చెప్పాలి, స్తుతించాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు చేసిన ఉపకారాలకి ఏం చెల్లింతునంటే రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా ఏమన్నాడు, యెహోవా నామమున ప్రార్థన చేసేదాన్ని. చాలా విచిత్రంగా లేదు ఈ మాట. దేవుని చేసిన ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అనాలి కదా. అలాగంటలేదు, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను అంటే ఒక్కసారి యథార్థవంతులైన వారి విషయాన్ని ఆలోచించాలి. అంటే రక్షణ పాత్ర అని ఎందుకన్నాడంటే, గెత్సెమనే తోటలో ఇంకా శిలువ యజ్ఞానికి వెళ్ళక మునుపు యేసయ్య ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను అంటే పాత్రను తొలగించు. అంటే యేసయ్య మన కొరకు ఆ క్రోధం, ఆ యొక్క ఉగ్రత, దేవుని క్రోధము, కోపము, ఉగ్రత మన మీదకి రావాలి. ఆ ఉగ్రతను ఆయన తాగాడు. అంటే ఆయన ఉపమాన భాషలో దేవుడు రాయించాడు. మనకేమో ఆయన రక్షణ అనే పాత్రనిచ్చాడు. మనకి ఆ రక్షణ పొందిన మనము, పాపక్షమాపణ పొందిన మనం, పక్షిరాజు ఎవనంటే బలం పొందిన మనం అని అక్కడ రాయబడింది. ఆయన ఉపకారాలు పొందిన మనం తిరిగి మళ్ళా ఆయన అడగడం ఎంతవరకు కరెక్టు అంటే, యెహోవా నామమున ప్రార్థన చేయడం అంటే ఈ భూమి మీద ఆయన చిత్తం నెరవేరే ప్రార్థన ఏదో భక్తులు చేశారండి. అవునండి, దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థనలన్నీ చాలా ఉన్నతమైనవి, కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఈ భూమి మీద ఏదో భక్తులు ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యం 13:36లో దావీదును గురించి రాయబడి, దావీదు దేవుని సంకల్ప ప్రకారం సేవ చేసి నిద్రించాడనే మాట రాయబడి ఉంది. అంటే దావీదు తరములో దేవుని సంకల్పం ప్రకారంగా సేవ చేశాడంటే ఆ సంకల్పం నెరవేరాలని ప్రార్థన చేశాడు దావీదు. ఈ తరములో దేవుని సంకల్పం నెరవేరాలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సంకల్ప ప్రకారంగా ఈ భూమి మీద సేవ జరగాలని ప్రార్థన చేయుట దేవునికి కృతజ్ఞతతో సమానం. వింటున్నారా? రక్షణ పాత్రను చేత పట్టుకొని మనము యెహోవా నామమున, ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద ఆయనకు ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉన్నది. అది చాలా ముఖ్యమైన సంగతి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఈ రక్షణను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞత కాదు, అసలు సిసలైన కృతజ్ఞత ఏంటంటే ఈ భూమి మీద ఆయన కార్యం నెరవేరాలని ప్రార్థన చేయాలి. దావీదు కుమారుడు యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. ఏమని? యోహాను సువార్త 17:17లో ఆయన ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయములో ఆయన చేసిన ఆఖరి బహిరంగ ప్రార్థన, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని ప్రార్థన చేశాడు. ఈ భూమి మీద నీవు నేను రక్షణ పొందిన మనము, మనల్ని నడుపుతున్న సేవకుడు, సంఘం అందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయని చేసే ప్రార్థన అది కృతజ్ఞతతో సమానం. ఇది చాలా ముఖ్యమైన సంగతి. రక్షణ పొందాం కదా, ఏది పడుతుంది ప్రార్థన చేయడానికి లేదు. ఈ భూమి మీద దేవుడు జరిగిస్తున్న కార్యం నెరవేరాలని ప్రార్థన చేయాలి. దావీదు తరములో దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేశాడంటే ప్రార్థన కూడా చేశాడు ఆయన. అలాగే దావీదు కుమారుడు ఎంచబడిన యేసుప్రభు వారు కూడా దావీదు కుమారుడు అని పిలిచాడు. ఆయన కూడా ఆయన శిష్యుల కొరకు సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేశాడు. యేసును పోలిన పౌలు కూడా సత్యం కొరకు అందరూ అనుభవజ్ఞానం పొందాలి, సత్యానికి భిన్నమైన బోధలు ఎక్కడ చేసినా వాళ్ళని ఖండించమని తన ఆత్మీయ కుమారునికి తెలియజేశాడు.
ఈనాడు సార్వత్రిక సంఘములో సత్యానికి భిన్నమైన బోధలు ఎక్కువైపోయాయి. ఇది సాతాను ప్రవేశపెట్టిన ఈ సత్యానికి భిన్నమైన బోధలు, వాక్య వ్యతిరేకమైన బోధలు, అవన్నీ సార్వత్రిక సంఘంలోంచి పోవాలని నువ్వు ప్రార్థన చేయటము అది కృతజ్ఞతతో సమానం. కాబట్టి రక్షణ జీవితంలో 3 ముఖ్యమైన సంగతులు. మొట్టమొదటి సంగతి, మనం రక్షణ పొందడానికి కారణము ఆయనే విశ్వాసం ఇచ్చాడు, ఆయనే కృపనిచ్చాడు. చాలా ముఖ్యమైన సంగతి. ఇది తెలియకుండా మనము గ్రహించకుండా ముందుకెళ్ళిపోతే అతిశయపడే ప్రమాదం ఉంది. రెండవ సంగతి, రక్షణ పొందిన మనము కొనసాగించాలంటే అడుగడుగున ఆయన యందు విశ్వాసము విధేయత చూపిస్తేనే నీ రక్షణను కొనసాగించగలవు. నిత్య రక్షణకు విధేయులు మాత్రమే యోగ్యులని ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో 9-10 వచనాలు చదువుకున్నాము. 116వ కీర్తన ప్రకారం మనం ఇందాక చూసాం. 116వ కీర్తన ప్రకారం ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నాను. 116వ కీర్తన రక్షణ జీవితం చాలా ప్రాముఖ్యమైన సంగతి. 116వ కీర్తనలో 116వ కీర్తన 23వ అక్కడ మనం చూసా. 116వ కీర్తన 13, రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటం. రక్షణ పొందిన మనము ఈ భూమి మీద దేవుడు జరిగించిన కార్యం కొరకు ప్రార్థన చేయటం అది కృతజ్ఞతతో సమానం. అసలు ఉపకారాలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లింతునన్నాలి. యెహోవా నాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును అని అంటే, ఏం చెల్లింతు అంటే ప్రార్థన చేస్తానంటున్నాడు. ప్రార్థన చేయడం దేవుణ్ణి అడగటం. మళ్ళా దేవుణ్ణి అడగటం ఏంటండి? రక్షణ పొందిన మనం, ఆయన ఉపకారాల ద్వారా పొందిన మనం, విధేయత చూపిస్తూ రక్షణ కొనసాగిస్తున్న మనం, ఆయన కృప ద్వారా రక్షణ పొందిన మనము, ఆయన విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ పొందిన మనం, అడుగడుగున ఆయనకి విధేయత చూపిస్తూ రక్షణ కొనసాగిస్తున్న మనం, ఆ రక్షణను బట్టి మనం ఈ భూమి మీద ఆయన కార్యం నెరవేరాలని ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద ఆయన చేస్తున్న కార్యం ఏమిటంటే అందరూ యేసనే సత్యంలోనికి రావాలి. యోహాను సువార్త 14:6లో యేసనే సత్యంలోనికి వస్తేనే నీవు తండ్రి యొద్దకు చేరగలుగుతావు. యోహాను సువార్త 17:17 ప్రకారం ఆయన వాక్య సత్యంలోనికి రావాలి. 119వ కీర్తన 160వ వచనం ప్రకారం వాక్య సారాంశంలోకి అందరూ రావాలని ప్రార్థన చేయటము కృతజ్ఞతతో సమానం. అలాంటి కృతజ్ఞత కలిగిన జీవితం జీవించటం, గ్రహించటం ఇది ముఖ్యమైన సంగతి. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, విత్తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయండి. యాకోబు కాలములో దేవా 5వ అధ్యాయం 12లో అవునంటే అవును, కాదంటే కాదు, ఆకాశం తోడని భూమితో ఒట్టి పెట్టుకోకూడదు, అయితే తీర్పు పాలు పొందకుండా నిమిత్తమని ఆ దినాల్లో అది ముఖ్యమైన సంగతి తెలియజేశాడు. ఈ దినాల్లో రక్షణ జీవితంలో 3 ముఖ్యమైన సంగతులు నాయన మేము విన్నాం. ఎందుకంటే ఈరోజు నాయన ఆ విశ్వాసం నీవే మాలో నింపావు, ఆ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు. ఇది మేము నాయన మా వల్ల కలిగినది కాదు, దేవుని వరం నీ వల్ల కలిగినది. ఆ రక్షణ పొందిన మేము నీ మాట విని లోబడితేనే రక్షణ కొనసాగించగలం. అడుగడుగున నాయన బాప్తిజం పొందిన మేము ప్రార్థన చేయటంలో విధేయత చూపించి, స్తుతించుటలో విధేయత, మా దశంభాగం మీకు ఇచ్చుటలో విధేయత, అప్పుడప్పుడు నాయన అనేకులు అవమానపరిచినప్పుడు తగ్గించుకొనుటలో విధేయత, నిరంతరము నాయన విధేయత చూపిస్తే నాయన మా రక్షణని నాయన నిత్య రక్షణకు నాయన నువ్వు కారకుడు అవుతావు. నీకు విధేయత చూపిస్తే ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటం, రక్షణ పొందిన మేము ఈ భూమి మీద నీ కార్యం జరగాలని ప్రార్థన చేయడము కృతజ్ఞతతో సమానం.
అలాగ పౌలు ప్రార్థించాడు, దేవా అలాగా ఎఫెఫ్రా ప్రార్థించాడు, అలాగే మేము కూడా ప్రార్థించాలి. యేసయ్యా ఈ విశ్వానికే నాయన మాదిరివి, జనితేక కుమారుడవు. ఆఖరి బహిరంగ ప్రార్థన యోహాను సువార్త 17లో ప్రార్థించావు. మేము కూడా ఈ భూమి మీద అందరూ దేవా యేసనే సత్యంలోనికి రావాలి, యేసయ్య వాక్యమనే సత్యంలోనికి రావాలి, సారాంశం అనే సత్యంలోకి ఇగో రావాలని ప్రార్థన చేయటం నిజమైన కృతజ్ఞతతో కూడింది. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని, ఈ ముఖ్యమైన సంగతులను గ్రహించి మీకు ప్రీతికరంగా జీవించే కృప వెంబడి కృపను అందించి నడిపించమని యేసయ్య దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సావాసం చేరువచ్చిన వారికి, వాక్యం విన్నవారు, వినబోతున్న వారందరికీ ఇప్పుడెల్లప్పుడు ఎడబాయిగా సదాతోడే దీవించి దేవునికి ఇష్టలుగా, శ్రేష్ఠులుగా, ఉత్తమ భక్తులుగా జీవించుటలు ఇప్పుడెల్లప్పుడు ఎడబాయికి సదాతోడే దీవించి బలపరచునుగాక, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు పరిపూర్ణమైన విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.